అందరికీ నమస్కారం। ఈ వీడియోను ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। ఇండియా కూటమికి దీదీ బై బై, ఇండియా కూటమికి దీదీ బై బై। నేను ఇదే వార్త ఒకటి చూసిన, మన మమతా లేని ఇండియాను చూడలేమంటే ఇండియాకి వెళ్ళేమన్నా మమతా బెనర్జీ వెళ్ళిపోతుందని డౌట్ అనిపించింది నాకు। వార్త రాసిర్రు, భలే రాస్తారని వార్తలు కొంతమంది। అంటే నేను ఇలా సోషల్ మీడియాలో చూసిన, మమత లేని ఇండియాను ఊహించుకోలేని ఉన్నారట కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ లీడర్లు, నాయకులు। అంటే ఏమన్నా మరి వెళ్ళిపోతుందని, దేశం వదిలిపెట్టిపోతుందని నాకు డౌట్ వచ్చింది మమతా బెనర్జీ మీద। కానీ కాదు, ఇండియా కూటమికి దీదీ బై బై, ఇది వార్త। పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు నిర్ణయం, అన్ని స్థానాల్లో సొంతగా పోటీకి దిగుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి। దీదీ లేని ఇండియా కూటమిని ఊహించలేమన్న రాహుల్ గాంధీ। ఏం లేదు, అదేం సినిమానే, ప్రభాస్ సినిమా, నేనౌట్ అని వాడి వికెట్లను కొట్టుకుంటాడు చూసినావా, గదే సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని। వాళ్ళే స్టంప్స్ కొట్టుకుంటారండి బ్యాట్తోని, ఎందుకంటే బాల్ స్పీడ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇండియా ఈ రాహుల్ గాంధీతో ఉంటే ఆయనతో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్లో సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సిందని మమతా బెనర్జీ ఏం చేసిందంటే, ఈ దరిద్రం ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఈ రాహుల్ గాంధీ దరిద్రం వద్దని నేను ఒంటరిగా ఉంటానని, అమ్మ నువ్వు మంచి పని చేసినావు, అట్లీస్ట్ నీకు వచ్చే ఓట్లన్నా నీకు వస్తాయి, నీకు వచ్చే సీట్లన్నా నీకు వస్తాయి, ఆ దరిద్రంతో మీరు కలవద్దు, ఇంకా చాలా మంది పోతారు అలాగెళ్ళి చూడాలి। ఇప్పుడు ఏంటంటే షెల్టర్ అవైలబుల్ కావాలనేది నేను చెప్తాను, వినండి। షెల్టర్ అవైలబుల్ కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన పేరేం పేరు, కేజ్రీవాల్, ఆయనకు షెల్టర్ కావాలి కాబట్టి ఇండియా కూటమికి పోతాడు। ఎందుకు చెప్పనా, ఆయన అన్ని కేసులు ఉన్నాయి కదా కాబట్టి పోతాడు। డిఎంకే వాళ్ళు కేసులు ఉన్నాయి కాబట్టి ఇండియా కూటమి కావాలి అంటే, ఎవరెవరి మీదనైతే కేసులు ఉంటే వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ దగ్గర పోతారు। మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద కేసులు ఉంటే ఏడికి వాళ్ళు చెప్పారు మీరు, అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా అంటే, ఈ కూటమి ఎవరైతే కూటమిలో పోతాడో వారి పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి। ఒకవేళ నిజంగానే ఆ కూటమిలో పోయినోనికి ఆ టైంలో అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి, ఆ సీట్లు కూడా తగ్గుతాయి। ఎందుకంటే విశ్వసించరు, ఈ కూటమిని విశ్వసించరు। ఇప్పుడు అది భారత్ అయితే అది ఇండియాని పెట్టుకుంటే భారత్ కాబట్టే నీకే ఉన్నాయి। ఇగో ఈయనకు బాగా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకు, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ కథ అంతా కూడా ఈ గడ్డం చూస్తేనే తెలుస్తుంది మీకు। అంతా బాగా ఆలోచించి తెల్లగైంది, ఆ గడ్డం తెల్లగైంది అట్లా, మస్తు దేశం బాగుపడాలి అని బాగా ఆలోచిస్తాడు ఈయన రాహుల్ గాంధీ, మస్తు ఆలోచిస్తాడు। ఎక్కడ పోతే అక్కడ పంచాయతీ గాయించాలి, ఆ లొల్లు అయితే మంచిగా ఇంత అన్నం తినొచ్చు, ఇంత ఛాయ్ తాగొచ్చు, నిద్రపోవచ్చు। వీళ్ళ కడుపు నిండాలంటే ఏంటంటే దేశంలో అల్లర్లు అయితేనే ఈ రాహుల్ గాంధీ కడుపు నిండుతుంది, దేశంలో అల్లర్లు కావాలి। అంతా రామమయం అంటే రామమయం కాదంటాడు, అంతా రామమయం కాదంటాడు, ఉల్టా, మొత్తం ఉల్టానే। ఎప్పుడైతే ఇగో మెయిన్ ఏంటంటే దేశంలో కాంగ్రెస్ ఉండద్దు, వీళ్ళు చేయట్టే, వీళ్ళ కుటుంబం చేయట్టే, ఈ రాహుల్ గాంధీ కుటుంబం చేయట్టే దేశంలో కాంగ్రెస్ ఉండద్దు అని చెప్పేసి అంటారు। ఇది క్లియర్ కట్। ఇంకెవరెవరు ఓన్లీ బాగా కేసులు ఉంటే మీరు అల్లనే ఉండాలి, మీరు అందరూ ఒక్క దిక్కుంటే ఒక్కసారి లోపల నొక్కితే దరిద్రం పోతుంది, మాకు చాలా దరిద్రం పోతుంది, మిమ్మల్ని ఒక్కటేసారి నొక్కాలి। కూటమి ఇది ఇండియా కూటమి, ఇది ఇండియా కూటమి। ఎవరైతే కేసులు ఉంటాయో, ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, సిబిఐ కేసులు అంతా ఈ కూటమికే పోతారు। ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తాన్ చేయాలనేది దొంగ పని చేయాలి, దొంగ పని చేసే వాళ్ళందరూ మంచిగా దోస్తాన్ చేయొచ్చు। లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది। అప్రమత్తం లేదు, బొంగు లేదు, ఏం లేదు। మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించుకోలేమని ఆ పార్టీ స్పష్టం లేదు, నేను చెప్పలే, మమతా లేనిదిగా ఊహించుకోలేదట। అంటే మీ బతుకు ఇప్పుడు ఆవిడే కావాలి అంతే, ఇక మీ కూటమిలో గీమెకే 4 ఓట్లు ఉన్నట్టున్నాయి, 4 సీట్లు వచ్చేటట్టున్నాయి కావాలి, అయిపోయా మీ పని కథం, ఒక్కొక్కటి వికెట్ అవుట్, ఇక ఒక వికెట్ అవుట్। అయితే ప్రజలందరికీ కూడా చెప్తారా, ఇది కూడా ఎన్నికల స్టంటే, వీళ్ళు ఎన్నిక కూడా మాట్లాడుకుంటారు। ఈ మమతా బెనర్జీ కూడా ఏం చెప్తారంటే, మీతో ఉంటే నా ఓట్లు రావురా, ఫస్ట్ దూరం పోతా, తర్వాత నాకు సీట్లు వచ్చినాక కలుద్దంతి అని చెప్పుకుంటారు వీళ్ళు। నా సీట్లు వచ్చినాక మళ్ళీ మీ దగ్గరికి వేస్తా అని చెప్తుంది ఈమె। ఏడి పోయినా ఎవరిని నమ్మేది లేదు, ఈసారి అంతా రామమయమే, అంతా మోడీమయమే, గాలి బ్రహ్మాండంగా వీస్తుంది। తెలంగాణలో, ఆంధ్రాలో, అలాగే తమిళనాడులో ఈ 3 చోట్ల కూడా అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకునేది భారతీయ జనతా పార్టీ, ఇది రాసుకోరు మీరు। దీదీతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది। ఇక అంతకుముందు రాహుల్ గాంధీ సైతం మమతా బెనర్జీ తనకు అత్యంత సన్నిహితురాలని, లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీతో కలిసి పోటీ చేస్తామని, ఈ దిశగా పొత్తు చర్చలు సాగుతున్నాయని అన్నారు। అయితే బెంగాల్లో కాంగ్రెస్ దీదీ సహకారం లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి। మీరు ఒంటరిగా పోటీ చేస్తే మీకు ఆయన రావు, అవకాశవాది అయిన మమతా బెనర్జీ పార్టీతో కలిసేదే లేదని ఆయన వ్యాఖ్యానించారు। అధీర్ రంజన్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా వాటిని పట్టించుకోబోమని అన్నారు। ఇక కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు। వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు। గాల్లో
సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. అబ్బా ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు. మరోవైపు రాహుల్ యాత్రపై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది, అయినా మాకు సమాచారం ఇవ్వలేదని దీదీ కాంగ్రెస్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు లేదు, కాంగ్రెస్ అనేది వాడుకుంటుంది, పూర్తి స్థాయిలో వాడుకుంటుంది. కానీ ఎంఐఎం ఇక్కడ మాత్రం మీరు రాసుకోరు, ఎంఐఎం = కాంగ్రెస్ = బీఆర్ఎస్. వీళ్ళందరూ ఒక్క దిక్కే ఉన్నారు. మీకైతే క్లియర్గా చూపించిన ఫోటో నిన్ననో మొన్ననో చూపించిన మన ఓవైసీ బ్రదర్, ఒక బ్రదర్ వేడి కదా అక్కడికి ఏడికి పర్యటన పోలే, దావోసుకో గీవోసుకో పోయి ఆ మురిక్కాలను శుద్ధి చేస్తాని మూసిని శుద్ధి చేయడానికి ఆయనే పోవాలి, శుద్ధి చేసేందుకు ఆయనే కావాలి, ఆయన లేనిది రేవంత్ రెడ్డి ఓడు, అది శుద్ధి కాదు. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తానే ఒక్క సీటు ఆసరా అనుకుంటాను. కానీ హైదరాబాద్ భాగ్యనగరంలో గెలిచేది కూడా భారతీయ జనతా పార్టీ చూసుకోరు. ఈసారి రాజాసింగ్ చక్రం తిప్పుతాడు.